వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. చాలామంది ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ చేసే పీరియడ్లో చాలా మనకి పేషెన్సీ ఉండాలండి. చాలా ఇబ్బందులకు లోనవుతూ ఉంటాం. నాకు తెలుసు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో. ఒకవైపు సిలబస్ని కంప్లీట్ చేయాలి, ఒకవైపు టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. ఎగ్జామ్ ఎప్పుడు అని తెలుసుకునే కుతూహలత మీలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో వస్తే మనం ఒక టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనే భావన కూడా మీలో ఉంటుంది. అయితే అండి, యాక్చువల్గా ఏ ఎగ్జామ్ అయినా కానీ మనకి చాలా ఓపిక అవసరం అండి, సహనం అవసరం. సో ఈ ఓపిక సహనాన్ని మీరు కోల్పోవద్దు. ఎప్పుడు కూడా ఈ ఓపిక సహనాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి, మనం విజయం సాధించినంత వరకు కూడా. అందుకనే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దాన్ని ఏదో పని వల్ల ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదనో, లేకపోతే ఎగ్జామ్ తర్వాత రాద్దామనో, ఇంకా ఏపీఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారాలు ఏమీ అందట్లేదనో, వీటి గురించి మీరు డిలే చేస్తే మనం కాదు అనుకున్నదంతా మనకి దగ్గరగా వచ్చి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అయిపోతుంది. అంటే నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడో అని చూసేదల్లా పొరపాటున స్పీడ్గా ఫామ్ అయ్యి వితిన్ 1 మంత్లోనే పెట్టారనుకోండి, మనం ఇబ్బంది పడతాం అనమాట. అందుకనే మనకున్న సమయాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందుకనే మనకున్న సమయాన్ని, ఇప్పుడు చక్కటి సమయం వచ్చింది, దీన్ని వదలకుండా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే దానికన్నా కూడా జరిగినప్పుడు దాంట్లో నేను టాప్ ఉండేలాగా చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎంతవరకు సిలబస్ని కంప్లీట్ చేశాను, ఎంతవరకు ఒక్కొక్క సిలబస్ మీద పూర్తి పట్టును నేను సాధించాను, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మీరు చూసుకోవాలి తప్ప ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ రివిజన్ చేసుకుందామని అని గ్యాప్ ఇవ్వటం. మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు. అది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, సామాజికంగా అంటే ఇంట్లో ఉండే ప్రెజర్ అయి ఉండొచ్చు, మిగతా అనేక రకాలైనటువంటి ప్రెజర్స్ ఎప్పుడూ ఉంటాయండి. ఆ ప్రెజర్స్ ప్రతి మనిషికి ఎప్పుడూ ఉంటాయి, మీకు ఒక్కళ్ళకే కాదు, ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికే ఉంటాయి. ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికే కాదు, జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్య వచ్చే మార్గం వేరువేరుగా ఉంటుందన్నమాట. మీరు ఫేస్ చేసే సమస్యలు కూడా చాలా పెద్దవి అని మీకు అనిపించవచ్చు, కానీ అందరూ కూడా అదే సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ సమస్యలకి భయపడి మీ ప్రిపరేషన్ని పోస్ట్పోన్ చేసుకున్నట్లయితే మీకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ మాటని మీరు గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అండి, సో మనం ప్రిపేర్ అవుదాంలే అని అనుకుంటుంటే అది కాలం మనల్ని గడిపించేస్తూ ఉంటుంది. సమయం వచ్చేసరికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు చూసారా, ఈ సమయాన్ని వినియోగించుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా అన్ప్రిడిక్టబిలిటీ అండి. అంటే ఎప్పుడు వీళ్ళు గ్రూప్ 2 పెడతారు, గ్రూప్ 1 పెడతారు, ఎవరికీ తెలియదండి. ఆ సమయం వచ్చినప్పుడు అవి జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేగాని నాకు ఆ డేట్ తెలుసు, నాకు అప్పుడు పెడతారని తెలుసు, ఈ బోర్డు మెంబర్ తెలుసు, ఆ బోర్డు మెంబర్ తెలుసు, వాళ్ళు అప్పుడు అంటున్నారు, వీళ్ళు ఇప్పుడు అంటున్నారు, ఇవన్నీ నమ్మొద్దండి. ఎప్పుడు కూడా మనకు అఫీషియల్ సైట్లో పెట్టినప్పుడు దాన్ని నమ్మండి. వదంతులు ఎప్పుడు కూడా నమ్మటానికి వీల్లేదు, అది నిజమైన నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే మనకు ఉన్న ఒకే ప్రూఫ్ ఏంటి, ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్. సో ఎవరి మాటని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అప్పుడు ఉంటుందని ఇప్పుడు ఉంటుందని కాలయాపన చేయొద్దు. సో మనకున్న సమయాన్ని వినియోగించుకుందాం. ఆ సమయంలో మనం ఎంత ఎఫిషియెంట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఎంత బాగా ఇన్పుట్ని ఇవ్వగలదో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవుట్పుట్ సంగతి తర్వాత చూద్దాం. సో అందుకనే ముందు మీకు సాధ్యమైనంత త్వరగా ఇన్పుట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకోకుండా ఉండండి. సో ఇది నా మీకు సిన్సియర్ సజెషన్ అనమాట. సో దీన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకోండి. అంతేగాని ఈ కారణాలన్నీ చెప్పి కాలయాపన చేస్తూ మీకు వచ్చిన అవకాశం, ఇది మంచి అవకాశం, దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడానికి మాత్రం చూడకండి. ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే క్వాలిఫై కాలేదో, ప్రిలిమినరీలో ఉన్నారో వాళ్ళు కూడా మీరు చెప్తున్నాను నేను, ఉన్న సమయం మీరు ఇదే ఫీల్డ్లో కనుక ఉంటే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాను అంటే అది మీకు శాపంగా మారుతుంది. ఎప్పుడైనా కానీ సో ఉన్న సమయాన్ని వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టండి, పెడితే రాస్తే నాకు రావాలి. అలా రావాలంటే నేను ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూనే ఉండాలి. అంతేగాని డీమోటివేట్ అయిపోయి పక్కనే కూర్చొని వీళ్ళు ఫ్రెండ్సు, రిలేటివ్స్, ఎవరో ఇంకొక ఫ్యాకల్టీ వీళ్ళందరూ చెప్పింది వింటూ మీ సమయాన్ని వృధా చేసుకున్నారంటే వాళ్ళు గెయిన్ అవుతారు, మీరు లూజ్ అవుతారు. అందుకని ఎవరి మాట వినకండి. మీ ఫోకస్ ఒక్కటే, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ.
మీ ప్రిపరేషన్. ఒకవేళ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే రివిజన్ 1 కంప్లీట్ అయితే రివిజన్ 2 కంప్లీట్ అయితే టెస్ట్ సిరీస్ రాసుకొని మీకేం రాలేదో చూసుకొని మళ్ళీ చూసుకోవటం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా నిరంతరం శ్రమ చేస్తే మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ మోటివేషనల్ క్లాస్ అనేది నేను కంటిన్యూగా ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవ్రీడే ఒక 1 మోటివేషనల్ వీడియో చేస్తాను. ఎందుకంటే అందరూ డిమోటివేట్ అయి ఎక్కువగా ఉన్నారు కాబట్టి. సో మీ బాధ నాకు అర్థమవుతుంది, మీ ఇబ్బందులు నాకు తెలుస్తూ ఉంటాయి. సో చాలామంది నన్ను డైరెక్ట్గా యాక్సెస్ చేయాలనుకుంటారండి, కానీ ఎంతమందికైనా నేను యాక్సెస్ ఇవ్వగలుగుతాను మీరే అర్థం చేసుకోండి. అందుకనే స్టాఫే మీతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ చెప్పండి నేనే శ్రావణ్ సార్ అన్నా కానీ మీతో స్టాఫ్ మాట్లాడుతున్నట్టే, నేను ఎవరితో కూడా డైరెక్ట్గా కాంటాక్ట్లో ఎవరికి కూడా ఉండను. సో నేను వీడియో ద్వారా మాత్రమే మీకు ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతాను. సో అంతేకాని ఎక్కువ మీకు డౌట్స్ ఉంటే మాత్రం అవి నా వాట్సాప్లో నాకు చూపిస్తారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మీకు టైప్ చేసి పంపిస్తారు. సో ఎనీవే మొత్తానికి ఈ మోటివేషనల్ సిరీస్ని కంటిన్యూ చేద్దాం సాధ్యమైనంత వరకు. మీరు డిమోటివేట్ అవ్వకోకుండా మిమ్మల్ని ఒక సరైన పాత్రలో నడిపించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ కాకుండా ఇది ఎక్స్ట్రాగా మీరు భావించండి. నచ్చితే మీకు కంటిన్యూ చేయమని కింద కామెంట్లో చేయండి. మీకు నచ్చకపోతే ఏ కామెంట్ అవసరం లేదు. యాక్చువల్గా కామెంట్స్ని బట్టి నాకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.